సార్ నాకు తెలుసు మీరు 2001, 2002లో కశ్మీర్‌లో ఉన్నారు వ్యాలీలో. ఆ టైంలో నాకు తెలిసినంత వరకు 2001, 2002లో కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్ చాలా కష్టంగా ఉండేది. చాలా ఎక్కువగా టెర్రరిస్ట్ అటాక్‌లు జరుగుతూ ఉండేవి. 89 నుండి 95 తర్వాత అంత ఎచ్చులో 2001, 2లోనే. మీరు అదే టైంలో అక్కడ పనిచేశారు. మీ బెటాలియన్ చాలా గెలుపు చూసింది. కాబట్టి మాకు చెప్పండి సార్. నాకు మన ప్రేక్షకులకి అప్పుడు వాతావరణం ఎలా ఉండేది? ఎలాంటి కార్యకలాపాలు చేసేవారు? ఎలా పనిచేసేవారు? ఆ టైంలో మీరంటున్నది నిజమే నిఖిల్. ఆ టైంలో కార్గిల్ యుద్ధం కారణంగా చాలా బెటాలియన్లు కార్గిల్ యుద్ధానికి వెళ్ళిపోయాయి. మొత్తం వ్యాలీలో అక్కడ ట్రూపులు తక్కువ అని చెప్పలేను కానీ చాలా ఖాళీలుండిపోయాయి. అదే సమయంలో పాకిస్తాన్ వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దేశంలోకి చొరబడాలని, ఎక్కువ ఉగ్రవాదుల్ని పంపించాలని. ఆ పరిస్థితులు ఎలా ఉండేవంటే మీరెక్కడికెళ్ళినా సరే మీరు కాంటాక్ట్ చేయాలి, ఆపరేషన్ని చేయాలి. కాంటాక్ట్ అంటే ఏంటి సార్? కాంటాక్ట్ అంటే మీకు ఉగ్రవాదికి మధ్య ముఖాముఖి. ముఖాముఖి. సహజంగానే కాల్పులు జరుగుతాయి. ఎదురుబెదురుగానే. ముఖాముఖియే జరుగుతుంది. మీరెప్పుడు బయటికి వెళ్ళినా 99% మీకెక్కడో దగ్గర ఎదురవుతారు. అంత ఎక్కువగా టెర్రరిస్టు తిరిగేవారు. తిరిగేవారు. ఒక నిర్ధారిత సమయంలో ఎక్కువగా ఉండేవారు. ఇది మీరు కుఫాడ్‌లో ఎదుర్కొన్నారు. కుఫాడా గురించే. అక్కడ నేను నా బెటాలియన్ చాలా ఎక్కువగా ఉండేవారం. చాలా ఎక్కువ ఆపరేషన్లు జరిగేవి. చాలాసార్లు నేను ముందే చెప్పినట్టు కాంటాక్ట్లు జరిగేవి. చాలామంది గాయపడ్డారు కూడా. చాలా ఎక్కువ మంది ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నాం కూడా. అలా మీకు చెప్పాలంటే కొన్ని ఆపరేషన్లు గుర్తుకొస్తాయి నాకు. అవి చాలా క్లిష్టంగా ఉండేవి. ఒక ఆపరేషన్‌లో ఏం జరిగిందంటే అక్కడ ఒక కొండ ఉంది. 2, 3 బెటాలియన్లు కలిసి మేము ఆ కొండని చుట్టుముట్టారు. చుట్టుముట్టాము. ఆ గ్రామంలో మేము చేయాల్సింది కొండ ఎక్కి కింద వైపుగా రావాలి. అప్పుడు ఈ ఆపరేషన్లు రాత్రంతా నడిచేవి. మేము ఎక్కడి నుండో ఆ కొండ ఎక్కేవాళ్ళం. వాళ్ళకి మా రాక తెలియకూడదని ఎక్కడెక్కడి నుండే వచ్చేవాళ్ళం. చాలా పైనుండి వచ్చేవాళ్ళం మేము. సుమారుగా మీరు ఇప్పుడొక ఆపరేషన్‌లో కొండ చుట్టుముట్టి ఎక్కుతున్నారు. అప్పుడొక రాత్రిలో మీరు అలా చుట్టుముట్టి పైకెక్కి ఎంత దూరం నడవగలుగుతారు? సి ఇది చెప్పలేము నిఖిల్. ఒకవేళ దట్టమైన అడవి అక్కడ నిజానికి అలాగే ఉండేది కూడా. ఎక్కువ దూరం వెళ్ళలేకపోయేవారు. రాత్రంతా నడిస్తే 10 కిలోమీటర్లు వెళ్ళిపోతారు అలా ఏమీ ఉండదు. నిజానికి మేము వాళ్ళకి తెలియకుండా 3, 4 కిలోమీటర్లు వెళ్ళగలిగితే గొప్ప విషయమే. మా లక్ష్యం ఎంత దూరం వెళ్ళామన్నది కాదు, వాళ్ళకి తెలియకుండా వెళ్ళామా లేదా అన్నది. ఎందుకంటే ఈ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఊరు నుండి కాస్త దూరంలోనే. ఎందుకంటే వారు ఎక్కువ దూరాలు వెళ్ళలేరు. ఎందుకంటే వాళ్ళకి నీళ్లు కావాలి, తిండి కావాలి, ఎవరైనా వాళ్ళకి తిండి తీసుకుని రాగలగాలి. సో ఎక్కువ దూరం వెళ్ళలేరు వాళ్ళు. కాబట్టి ఊరి నుండి పైకి వచ్చి చూస్తే మీకు కింద కనిపిస్తూ ఉంటుంది ఎవరు ఆపరేషన్ చేస్తున్నారు, జవాన్లు వస్తున్నారా లేదా అని. ఒకవేళ మేం వెనక నుండి దట్టమైన అడవి గుండా వచ్చామంటే అప్పుడు వాళ్ళకి తెలీదు ఎలా వస్తున్నారు, ఎవరొస్తున్నారనేది. అందుకే ఆ టైంలో మా ఆపరేషన్లు ఎలా ఉండేవంటే కింద ఆపరేషన్ నడిచేది. వాళ్ళు చూస్తూ ఉండేవారు, కింద నుండి ఎవరూ రావటం లేదు కదా. కానీ అనుకోకుండా ఎప్పుడైతే వెనక నుండి వస్తారో కనిపించేది కూడా చాలా తక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే రేంజ్ తక్కువ ఉంటుంది. ఒక్కోసారి ఎంత దగ్గరంటే మీరు నేను కూర్చున్నట్టు ఎదురుబదురుగా నిలబడేవాళ్ళం. అంటే ఇలా కూడా జరిగాయి ఎన్నో ఆపరేషన్లు. ఒక్కోసారి ఇద్దరూ ఒకేసారి చూసుకునేవాళ్ళు. జవాన్ కూడా చూశాడు, ఉగ్రవాది కూడా చూశాడు. ఇద్దరూ ఒకేసారి కాల్పులు జరిపారు. ఎవరూ గాయపడలేదు. మరో రకంగా కూడా జరిగింది. ఇద్దరిలో ఒకడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చూసి ఆ ఒక్క సెకండ్లో కాల్పులు జరిపారు. మావాళ్లు గాయపడ్డారు. అలాగే ఉగ్రవాదులు కూడా మాకు పట్టుబడ్డారు. అదృష్టం అని చెప్పొచ్చు. అదృష్టమే కావచ్చు. ఒకవేళ చూడగానే వాళ్ళని పట్టుకుంటే పట్టుబడినట్టే. లేదంటే వాళ్ళు గనక పారిపోతే అంత దట్టమైన అడవిలో వాళ్ళు ఎలకల్లా ఎక్కడికైనా వెళ్ళిపోతారు, దొరకటం కష్టమైపోతుంది. ఆ తర్వాత ఒకవేళ కాంటాక్ట్ అయితే ఎంతలా కాల్పులు జరుగుతాయంటే ఎవరు ఎటువైపు కాలుస్తారో ఎవరికీ తెలీదు. ఆ టైంలో ఏంటంటే నేను ఆఫీసర్ని కనుక మేము కూడా అప్పుడు కాల్పుల్ని ఎదుర్కొంటూనే ఉంటాం. మా మీద కాల్పులు జరుగుతాయి కదా. ఎవరికైనా భయం వేస్తుంది కదా. భయం వేయదనేం లేదు. అందరూ అంటారు కదా భయపడము, అది నిజం కాదు. కానీ భయాన్ని అదుపులో పెట్టుకోవడానికి మాకిచ్చిన ట్రైనింగు, ఆఫీసర్ అవడానికి ముందు ఇన్ఫెంట్రీ, మా శిక్షణ, 14 రాజ్పుత్ అవన్నీ మాకు అప్పుడు పనికొస్తాయి. భయాన్ని అదుపు చేసుకుని మేమంతా కంట్రోల్ చేస్తాం. మీరు అక్కడ ఉండండి, నువ్వు వెనక్కి వెళ్ళు, నువ్వు ఇలా చెయ్యి, అలా చెయ్యి అని చెప్తాం. అప్పుడు ఆపరేషన్ పూర్తిగా కంప్లీట్ అయినట్టు. ఒకవేళ మీది చిన్న ప్లాటూన్ అయితే నేను ఘాతక్ ప్లాటూన్లో ఉండేవాడిని. ఒకవేళ ఘాతక్ ప్లాటూన్ టీం అయితే, ఒకవేళ అది కంపెనీ అయితే అది కంపెనీదవుతుంది. ఆ తర్వాత మన 14 రాజ్పుత్ ఎలాగా ఉంది, ఒక టీం ఏదైతే ఉంటుందో అందరూ అప్పుడు కలిసి కట్టుగా ఉండాలి. నాతో పాటు ఉండే వ్యక్తి వాడికి ఏమీ కాకూడదు. నా లెఫ్ట్లో ఉన్నవాడు, రైట్లో ఉన్నవాడు ఎవరికీ కూడా ఏమీ కాకూడదు. సార్ నాకు తెలుసు మీ రికార్డ్ ఏంటంటే మీరు మీ సర్వీస్లో మొత్తం లెఫ్టినెంట్ రోజుల నుండి సీఓ అయ్యే వరకు, ఆ తర్వాత కూడా యాక్షన్లో ఉండగా మీరు ఒక్కసారి కూడా గాయపడలేదు. అవును. చూడు నిఖిల్, ఇది నిజంగా చెప్పాలంటే ఇవాల్టికి కూడా నేను భగవంతుడి దయ మాత్రమే చెప్తాను.
ఇది కేవలం ఆ భగవంతుడి దయే. నా టీంలో ఎవ్వరూ గాయపడలేదు, ఎందుకంటే మేము ఎన్నో ఆపరేషన్స్ చేశాం. ఇది కేవలం ఆ భగవంతుడి దయ మాత్రమే. నేను మీకు ఉదాహరణకి చెప్పాలంటే, నేను ఘాతక్ ప్లాటూన్లో ఉన్నప్పుడు సెలవులకి వెళ్ళాను. నాతో పాటు ఉండే లెఫ్టినెంట్ నవనీత్ రాయ్ ఆయన నిర్వహణ చేశారు. ఇలాంటి ఒక ఆపరేషన్లోనే అతనితో పాటే మరో ఇద్దరు అమరులయ్యారు. మా రేడియో ఆపరేటర్, అతని పేరు సందీప్, తనిప్పుడు నాతో పాటే ఉండేవాడు. నవనీత్ తాను నాతో అకాడమీలో కూడా ఉన్నాడు, నీకు కూడా బాగా తెలుసు. ఆ టైంలో నేను లీవ్లో ఉన్నానని ఆయన నిర్వహణ చేశారు. నేను తిరిగి వచ్చేసరికి అతను చనిపోయారు. అతను చనిపోయింది 29th January 2001. సో ఈ విధంగా మీరు అదృష్టమనండి, దైవమనండి, భగవంతుని దయవ్వచ్చు. ఒకవేళ మనం ఆ దృష్టితో గనక చూస్తే, ఎస్, మా ఆపరేషన్స్లో నాట్ ఏ సింగిల్ క్యాజువాలిటీస్ జరగలేదు. నేనిది నా వల్ల అయిందని అనలేను. నేను కేవలం ఇది ఆ దేవుని దయ అంటాను. సార్, మీరన్నారు ఆపరేషన్లు మీరే ప్లాన్ చేస్తారని. మీకు వార్త తెలిసింది ఉగ్రవాది పలానా ఊర్లో ఉన్నాడు, అడవిలో ఉన్నాడని. ఇది ఎలా జరుగుతుంది? వార్త ఎలా తెలుస్తుంది? ఎవరు చెప్తారు? అంటే మనవాళ్లే అక్కడ ఉన్నారా? అంటే ఇంటి వాళ్ళు, ఇంకా ఐబీ వాళ్ళు ఎవరైతే మీకు వార్త ఇస్తున్నారో, లేదా మీ దగ్గర సమాచారం తెలుసుకోవడానికి వేరే దారులు కూడా ఉన్నాయి. సరైన సమాచారం లేకుండా అడవిలో మనం తిరగలేం. ఖచ్చితంగా. చూడండి, ఉగ్రవాదులను ఎదుర్కోవడానికి ఇంటెలిజెన్స్ లేదా సమాచారం అని అంటారు కదా, ఇది లేకపోతే ఏ ఆపరేషన్ కూడా విజయవంతం అవదు. ఇది మీరు ప్రపంచంలో ఎక్కడ ఆపరేషన్ చేసినా సరే, బిన్ లాడెన్ని చంపడానికి కూడా మనకి ముఖ్యమైనది సరైన సమాచారమే. అందుకే ఉగ్రవాదులను పట్టుకోవడానికి ఈ సమాచారం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇది ఎవరిస్తారు అంటే, అక్కడే లోకల్గా ఉండేవారు ఇస్తారు మాకు. అక్కడి వాళ్ళు అంటే సోర్స్ అంటాం వాళ్ళని, సోర్స్. వాళ్ళ భాషలో అంటారు సోరస్. సోరస్ అంటారు. అయితే ఈ సోరస్ లేదా సోర్స్ ఎవరనేది, ఒకప్పుడు వీళ్ళు ఉగ్రవాదులుగా ఉండేవారు, కానీ ఇప్పుడు సాధారణ జీవితం జీవిస్తున్నారు. లేదా ఒకవేళ ఎవరైనా ఉగ్రవాదులు బాధపెట్టి ఉంటే వాళ్లపై ప్రతీకారం తీర్చుకుందాం అనుకునేవారు కూడా ఉంటారు. కాబట్టి ఈ సోర్స్ వాళ్లే మాకు సమాచారం ఇస్తారు. సోర్స్ కూడా రకరకాలుగా ఉంటారు. కొందరు కేవలం డబ్బు కోసమే చేస్తారు, కొందరు వారి మనసుకి మంచి చేయాలన్న భావనతో అనిపించి అలా చేస్తారు, కొంతమంది వేరే కొన్ని కారణాల వల్ల కూడా చేస్తారు. ఆ సమయంలో కశ్మీర్లో చాలా కామన్గా ఒక మాట అంటారు, జాతీయత అంటారు. అంటే శత్రుత్వం, వ్యక్తిగత శత్రుత్వం, పర్సనల్ ఎమినిటీ ఆ విధంగా కూడా ఉంటుంది. ఒక్కోసారి అలా కూడా జరుగుతూ ఉంటుంది. కానీ ఒక్కోసారి ఏ కారణం లేకుండా కూడా సమాచారం వస్తుంది. నేను నమ్మేది ఒక్కటే, ఆ టైంలో అయినా తర్వాత అయినా, ఇది ఒక చిన్న సైజు వ్యాపారం, డబ్బులు సంపాదించుకునే ఒక వ్యాపారం అని చెప్పచ్చు. కారణం అంటారా, అదేమీ ఉండదు. మాకు స్వాతంత్రం కావాలి అలాని కూడా ఉండదు, కేవలం డబ్బే. అలాగే పెద్ద ధర్మానికి కట్టుబడి ఉంటారని అనలేము. కొందరు ఉంటారు ధర్మాన్ని నమ్మేవారు, కానీ ఎక్కువగా ఇది కేవలం డబ్బు సంపాదించే విధానం. అందువల్లే వీళ్ళు మాకు పనికొస్తారు. నేను ముందుగా చెప్పినట్లుగా చాలా చిన్న చిన్న కారణాల వల్ల కూడా అక్కడ వారు మాకు సమాచారం ఇస్తారు. నాకు బాగా గుర్తుంది ఒక సంఘటన. అప్పుడు అక్కడ మేము అంటే పోలీసులు మేము కలిసి మాకొక సమాచారం వచ్చింది. అప్పుడు అక్కడ మేము ఒక వ్యక్తిని, మీకు ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు సార్? ఎవరో ఒక సోర్స్ ఇచ్చారు. సోర్స్ అంటే నాట్ వెరీ యాక్టివ్, బట్ ఎప్పుడు లోకల్ అతను ఇచ్చాడు. లోకల్గా ఉండేవాడే మాకు సమాచారం ఇచ్చాడు. కానీ మధ్య మధ్యలో తను అప్పుడప్పుడు సమాచారం ఇచ్చేవాడు మాకు. అప్పుడు తన సమాచారాన్ని బట్టి మేము ఒక వ్యక్తిని పిలిపించి, పోలీసులు ఆ వ్యక్తిని ఇంటరాగేషన్ అంటే విచారణ కోసం పోలీసులు అతన్ని రప్పించారు. అతన్ని పిలిచిన తర్వాత అతను బోలెడని పేర్లు మాతో చెప్పాడు. వాడితో చెప్పావా, వీడితో మాట్లాడేవా, వీడా వాడా అని. మాకు తెలిసిన సమాచారం అతను ఉగ్రవాదులతో కలుస్తూ ఉంటాడని, అప్పుడప్పుడు అతని దగ్గరికే ఉగ్రవాదులు వస్తూ ఉంటారని. కానీ రివర్స్లో మమ్మల్ని అడిగాడు, సార్ వీడు చెప్పాడా మీకు, వాడు చెప్పాడా అని చాలా పేర్లు చెప్పి అడిగాడు. ఒక పేరు తాను చెప్పగానే నా మొహంలో కాస్త మార్పు కనిపించింది. ఎందుకంటే నాకు ఆశ్చర్యం కలిగింది, వీడికి వాడు ఎలా తెలుసు, ఎక్స్ప్రెషన్ చేంజ్ అయి ఉంటుంది. నా మొహంలో మార్పు వచ్చింది. అప్పుడు వాడు అన్నాడు, అతనే చెప్పాడు కదా అని. అప్పుడు నేను వాడే చెప్పాడని ఎందుకంటున్నాను నువ్వు అని అడిగాను నేను. అప్పుడు, సార్ నేను మొన్న కొఫ్వాడా ఊరు నుండి పట్నానికి నేను స్కూటర్ మీద వెళ్తుంటే వీడు మధ్యలో నిలబడున్నాడు, వాడు లిఫ్ట్ అడిగాడు, నేను ఇవ్వలేదు. అప్పుడు నేను అనుకున్నాను వీడు ఏదో ఒకటి చేస్తాడని. వీడు వెంటనే మీకు సమాచారం ఇచ్చాడు, ఏ వ్యక్తి అయితే ఉన్నాడో ఇతను ఉగ్రవాదులతో కలుస్తూ ఉంటాడని చెప్పి. అది నిజం అంటారా? అదే నిజమైంది. ఈ అబ్బాయి చెప్పిన వ్యక్తే మాకు సమాచారం ఇచ్చాడు. అప్పుడు అతన్ని పిలిపించాం. ఎప్పుడైతే మేము అతన్ని కాస్త మందలించామో, మీరు ఇలాంటి పనులు చేస్తారా అని. చాలా ప్రేమగా అడుగుంటారు సార్ మీరు. దాని గురించి నేను ఎక్కువగా చెప్పను, కానీ
నేను చెప్పేదేంటంటే, మా దగ్గరికి ఇలాంటి సమాచారాలొచ్చినప్పుడు, జనాలు ఎలా ఉంటారు అంటే, వాళ్ళ కక్షలు తీర్చుకోవడానికి, లేదా డబ్బుల కోసం అంటే ఆఫీసర్‌గా పనిచేసేవాడికి ఇది అంత ఈజీ పనైతే కాదు. ఒకవేళ మీకు 10 సమాచారాలొస్తాయి, మీరు అన్నింటినీ పట్టించుకోవాలి. ఒకవేళ మీరేమీ చెయ్యకపోతే, జనాలు మేము సమాచారం అందించినా వీళ్ళు స్పందించట్లేదు అనుకుంటారు. కానీ స్పందించిన తరువాత, మాకిది నిజమో కాదో తెలిసినప్పుడు, లేదా ఏ ఉద్దేశంతో మాకు చెప్పారో, ఇదంత ఈజీ టాస్క్ అయితే ఏం క్లిష్టమైనది. కాదు. చాలా చాలా క్లిష్టమైనది. క్లిష్టమైనది. తెల్లగా ఉన్నవి అన్నీ పాలు కావు, అందులో చాలా నీళ్లు కూడా ఉంటాయని తెలుసు.